వందనాలాంటి. వందనాలాంటి. ఆ! వందనాలాంటి. రేచల్ కొత్తగా అందరికి తెలియదు కాబట్టి తన గురించి పరిచయం చేయడానికి నేను ముందు చెప్తున్నాను. తైవాన్ నుంచి తను మధ్య సాంగ్ పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు పాట పాడతారు సోదరి రేచల్. రేచల్ వందనాలు నాన్న. వందనాలమ్మా. ఈ అవకాశం ఇచ్చిన మీకు వందనాలు. ముందుగా దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విశ్వాసీ నీవెట్లుంటివో యోచింపుము ఒక్కసారి, యోచింపుము ఒక్కసారి, యోచింపుము ఒక్కసారి. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన కేజీ అమ్మమ్మకి ముఖ్యంగా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. చేరొచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి రేచల్ సిస్టర్ చక్కటి పాట పాడి వినిపించారు. మరి శరీర సంబంధులు ఆత్మ సంబంధులు అనే విషయం గురించి చక్కటి పాట పాడారు. ఫస్ట్ టైం వింటున్నాం మేము. అమ్మ చక్కగా పాడారు. దేవునికే స్తోత్రము. మరి ఇప్పుడు మనకు డాక్టర్ హదస్తా గారు అక్క ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మన అనంతపూర్కి మీటింగ్స్ జరిగినప్పుడు వచ్చారు సిస్టర్. మరి చక్కటి వాక్యాన్ని మనకు అందించారు. ఇప్పుడు కూడా సిద్ధపడి మనకు చక్కటి వాక్యాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. డాక్టర్ హదస్తా గారు వాక్యం అందించాల్సిందిగా కోరుతున్నాను. సిస్టర్ వందనాలు. సిస్టర్ వందనాలక్క. చేరి ఉన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి అందరూ బాగున్నారని ప్రార్థిస్తూ ఆశపడుతూ ఉన్నాము. మా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారని విని ఆలోచించి సంతోషిస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఎన్నో ఇబ్బందులు, ఎంతో కష్ట పరిస్థితులలో సంఘము మరి ముందుకు సాగుతూ ఉన్నట్లుగా మనందరం ఎరిగి ఉన్నాం. వ్యక్తిగతమైన, శారీరకమైన, అలాగే కొంత ఇబ్బంది మరి దేవుని బిడ్డలమైన మనకు కలుగుతా ఉన్నది. అంత మాత్రమే కాదు, మరి ప్రపంచ దేశాల్లో మనం వింటున్నాము, చూస్తున్నాము. దేవుని యొక్క సంఘం పట్ల ఎంతో వ్యతిరేకత, ఎంతో వేదన మరి ఉంటున్నట్లుగా గమనిస్తున్నాం. వీటన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ఈ భారతదేశంలో ప్రత్యేకంగా ఆయన బిడ్డలనుగా మనల్ని చేర్చి, మనల్ని ఆయన సొత్తుగా చేసుకొని, ప్రత్యేకించుకొని, ఆయన రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించుకొని, ఆయన సంఘముగా మనల్ని నిలబెట్టుకున్న విధానం ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి, ఆయన యొక్క శ్రమ, దుఃఖము, వేదన వీటన్నిటిలో కూడా మనము ఆయన యందు నిలిచి ఉండడమే ఆయన యొక్క ఆనందము అని మనం జ్ఞాపకం చేసుకుంటూ నిత్యం మరి ముందుకు సాగిపోవడం ఎంతో అవసరము అని మీ కొరకు ప్రార్థన చేస్తూ, మీ కొరకు మీరు జరిగిస్తున్న జూమ్ మీటింగ్స్ ని అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ రీతిగా ప్రోత్సహించబడడం, దేవుని సన్నిధిలో కలిసి రావడం ప్రతిదినం ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో ప్రోత్సాహకరం కూడా. ఆంటీ అంకులు మరి వృద్ధాప్యంలో ఉన్నారు. ముందు దినాలు మనం చూచినప్పుడు వారెంతో ప్రయాసపడ్డారు. ఇప్పుడు వారు పెద్దవారయ్యారు. మరి కొందరిని దేవుని కొరకై వాళ్ళు నిలబెట్టడం జరిగింది. వారు మాత్రమే కాదు, మరి ఎంతో మందిని ఆంధ్రాలో, అలాగే ఆయా రాష్ట్రాలలో, మన దేశంలో సేవకులైన వారిని దేవుడు లేపి ఆయన బిడ్డలను ఆయన కొరకై ఆయన నియమించడం, ఆయన ప్రణాళికలు, ఆయన తలంపులు మరి వివరించడానికి మన జ్ఞానం సరిపోదు. వ్యక్తిగతంగా మన ఒక్కొక్కరి పట్ల ఆయన చేసిన మేలులు, ఉపకారాలు కూడా మరి అనేకమైనవి. వాటిల్లో నుంచి ఆయన మనల్ని కృపతో ఆదుకుంటున్న విధానం ఎంతో గొప్పది. ఈ మధ్యాహ్నపు వేళ మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రార్థన చేస్తుండగా దేవుడు అనుగ్రహించిన కొన్ని తలంపులు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారుంటే చదవాలని కోరుతున్నాను.
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కావున నేను కావున అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నేను నా అపేక్షించు ఆనందమును నా నా ప్రియ కిరీటమునై ఉన్న నా సహోదరులారా, ప్రియులారా, నా ఇట్లు ప్రభు ఆనందము నందు నా స్థిరులైండుడి. కిరీటము అయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభు నందు స్థిరులైండుడి. ఇట్లు ప్రభునందు స్థిరులయుండుడి. ప్రభు నందు ఏక మనస్సు గలవారైండుడని ప్రభునందు ఏక మనస్సు గలవారయుండుడని యువోదియను యువోదియాను సుంటుకేను తుంటికేను బతిమాలు కొనుచున్నాను. బ్రతిమిలాడుకొనుచున్నాను. అవును నిజమైన సహకారి అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, ఈ సాయంకాలపు వేళ మీ పాదాల చెంత చేరి మీకు వేలాదిగా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఎస్తర్ ప్రేయర్ వారియర్స్ గ్రూపుని నాయన గాస్పుల్ అసెంబ్లీ అనంతపూర్ ద్వారా మీరు ప్రారంభించి ఇన్ని రోజులుగా మీరు సహాయపడుతూ సమకూర్చుతూ మీరు చేస్తున్న మేలులన్నిటి కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జూమ్ గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరున మీకు కృతజ్ఞతలు. వారి పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా దేవుడవైన నీవు అగమ్యమైన వాడవు, సర్వాధికారి అయిన వాడవు, సర్వ సృష్టికర్త అయిన వాడవు, సర్వజ్ఞాని అయిన వాడవు, మా తలంపులకు మించిన వాడవు. అయినను మమ్ములను లోకంలో నుండి ప్రత్యేకించుకొని మీ నామము మాకు ఇచ్చి మీ పేరు మాకు పెట్టి ప్రవ్వా మీ మహిమను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ ప్రేమ శాశ్వతమైనది, అందును బట్టి మీకు వందనాలు. ఏమి ఇచ్చినా మీ రుణం మేము తీర్చుకున్న జాలమని ఒప్పుకుంటూ ఈ సాయంకాలపు వేళ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రపు వేళ మరొకసారి ప్రభువా కుమారునిలో మాకిచ్చిన గొప్ప భాగ్యం, పరసంబంధమైన ఈవులు, ఆశీర్వాదాలు అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో మాకు కావలసినంత మీ కృపను కూడా మీరు అనుగ్రహిస్తున్నందు కొరకై మీకు స్తోత్రాలు. మమ్మలను పోషిస్తూ, మమ్మలను సంరక్షిస్తూ, మమ్మలను దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, ఆయుష్ అనుగ్రహిస్తూ, ఆరోగ్యం ఇస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సాయంకాలపు వేళ జూమ్ లో మరొకసారి మేమందరము మిక్కిలి బలహీన ఘటాలము మీ పాదాలు చెంత చేరి వచ్చాం. మీ వాక్యము వినాలని, మీ మెల్లని స్వరము వినాలని మేమందరము ఆశపడుతున్నాం. మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడుమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నిక లేని మీ దాసురాలను మరుగు చేసి ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మీ నామాన్నే హెచ్చించుకొని మహిమపరుచుకొందురని, సంఘమును చేరి వచ్చిన బిడ్డలమైన మమ్ములను బహుగా ప్రోత్సహించమని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మీ ముందు చదవడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక పౌలు రాసిన పత్రిక అని మనందరికీ తెలుసు. ఫిలిప్పీ పట్టణంలో పౌలు తన యొక్క మొదటి ప్రయాణంలో మరి తన యొక్క సేవా మిషనరీ ట్రిప్ లో మరి ఫిలిప్పీ పట్టణంలో కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు అని మనందరం ఎరిగి ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అని మనం చెప్పొచ్చు. రాసిన పత్రికలన్నిటిలో ఈ పత్రికకు ప్రత్యేకమైన ఒక కీ వర్స్ లేకపోతే ఒక ఉద్దేశంతో పౌలు రాసినట్లుగా మనందరికీ తెలిసిన విషయాలే వింటూ వస్తున్నాం. ఈ పత్రిక చదువుతూ ఉండగా మనకి దుఃఖం రాక మానదు. వాస్తవానికి తిమోతికి వ్రాస్తూ కూడా పౌలు ఎంతో దుఃఖంతో ఈ పత్రికను మరి ఎపఫ్రోదితుతో ఇచ్చి పంపించాడు. అయితే ఎంతో దుఃఖంతో ఈ పత్రిక వ్రాసినట్లుగా మనకు అర్థమవుతుంది.
ఎక్కడ నుండి రాశాడు? దాదాపుగా 60 and 62 AD మధ్యలో ఈ పత్రిక వ్రాయబడింది అని చరిత్ర చెప్తూ ఉంది. రోమా చెరసాలలో ఉండగా ఈ పత్రిక రాసి పంపించాడు. అంత మాత్రమే కాదు, ఎంతో వేదనలో, ఎంతో శ్రమలో ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తాం. మనందరికీ తెలుసు, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో తన యొక్క మొదటి ప్రయాణంలో ఫిలిపి అనే యూరోపియన్ కంట్రీలో మొదటి మాసిదోనియా అనే ప్రాంతంలో ఉండే ఈ ఫిలిప్పి అనే కాలనీ, ఇట్ ఈస్ అ రోమన్ కాలనీ. ఎక్కువ మంది రోమీలు అక్కడ నివాసం చేస్తూ ఉండేవారట. వారి దగ్గర ఈ ఫిలిప్పి అనే ఈ ప్రాంతంలో మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడానికి తన యొక్క శ్రమను వెచ్చించిన వాడుగా అపోస్తులుడైన పౌలు ఉన్నట్లుగా మనమందరం అర్థం చేసుకొని గ్రహించవచ్చు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ వారు ఫిలిప్పీకి వచ్చినట్లుగా రాయబడి ఉంది. కాబట్టి మేము త్రోయను విడచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర మార్గమున త్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి, దేవుని యొక్క ప్రేమ చేత నింపబడి అన్యజనులైన వారికి సువార్త ప్రకటించడానికి అపోస్తులుడైన పౌలు తను తానుగా దేవుని కొరకై అప్పగించుకున్న విధానం మనందరం ఎరిగి ఉన్నాం. అయితే లూదియా అలాగే చెరసాల నాయకుల కుటుంబం వీరందరూ కూడా మరి అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వినినట్లుగా కొంతమంది కుటుంబాలుగా ఫిలిప్పి సంఘములో చేరినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జాయ్ ఇన్ ద సఫరింగ్ అని పేరు పెట్టుకోవచ్చు. శ్రమలో ఆనందం అనే సంగతులు ప్రతి వచనంలో కూడా పౌలు ఉట్టిపడేలాగా వ్రాసాడు. ఆనందము శ్రమలో అనే మాట. లోకంలో ఆనందం వేరు, శ్రమలో ఆనందం క్రీస్తు ప్రభువులో మాత్రమే ఉన్నది అని పౌలు తన యొక్క పత్రికలో రాసినట్లుగా చూస్తున్నాం. ఎన్నో శ్రమలు, ఎంతో వేదన పౌలు పొందినట్లుగా మనం ఎరిగి ఉన్నాం. అనేక సార్లు కొట్టబడ్డాడు, అనేక సార్లు కదా చెరసాలలో వేయబడ్డాడు, అనేక సార్లు మరి వేడి నూనెలో కూడా వేయబడినట్లుగా మనం ఎరిగి ఉన్నాం. మరి హెబ్రీ పత్రిక చివరి అధ్యాయంలో తన యొక్క శ్రమ అంతటిని ఒక్కసారి సారాంశంగా రాసినట్లుగా కూడా మనం ఎరిగి ఉన్నాం. ఈ శ్రమలన్నిటిలో కూడా ఆనందం, ఎటువంటి ఆనందం తను అనుభవించాడో, ఆనందాన్ని ఎలా పొందాడో, ఎలా పొందనై ఉన్నాడో వాటిని గురించి ప్రతి వచనం, ఫిలిప్పీ పత్రికలోని ప్రతి వచనం సూచిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. 4:4 అన్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి అని. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని ఇంగ్లీష్ లో మంచి పాట కూడా మనం పాడుకుంటాం. ప్రభువునందు ఏ రీతిగా ఆనందించాలి, శ్రమలలో కూడా ప్రభువునందు ఆనందించటం ఏంటో పౌలు తన పత్రికలో ప్రత్యేకంగా స్పష్టంగా రాస్తూ వచ్చాడు. ఈ దినాలలో మన జీవితాలలో కూడా సంఘము పడుతూ ఉన్న శ్రమ, దేవుని బిడ్డలు అనుభవిస్తున్న వేదన ఎంతో భయంకరమైనదిగా కనిపిస్తున్నప్పుడు ఎలాగూ మనము ఆయన యందు ఆనందించాలో, ఎలాగూ మనము ఆదరణ పొందాలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి తెలియచేస్తా ఉంది. అనేక పర్యాయాలు పౌలు ఈ పత్రికలో ఎలాగూ జీవించాలో, క్రీస్తు ప్రభు కొరకు శ్రమలలో, సువార్త కొరకైన శ్రమలలో ఎంత సంతోషం ఉన్నదో, ఎలాంటి తగ్గింపు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాలో, ఇట్టి భయంకరమైన లోకంలో వెలుగుగా ఎలాగ ఉండాలో, తిమోతిని ఎపఫ్రొదితును పరిచయం చేస్తూ పరిచర్యను గురించి మెచ్చుకుంటూ వారిని ప్రోత్సహిస్తూ రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో నీతి కొరకై జీవించడం లేక గురి యొద్దకు పరిగెత్తడం అనే మాటల మీద మన యొక్క గురి, మన యొక్క పౌరసత్వం పరలోకంలో ఉన్నది అనే మాటల మీద వ్రాసినట్లుగా మనం గమనిస్తాం. ఈ 4వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు మొట్టమొదటిగా పూర్తిగా కూడా 9 వచనాలలో రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనే కాన్సెప్ట్ మీద రాసినట్లుగా చూస్తాం. ప్రభువునందు ఆనందించడం అనే కాన్సెప్ట్.
ప్రభువునందు ఆనందించటం అంటే ఏ రీతిగా మనం ఆనందించగలం, ఎలాగూ ఆనందించగలం, ఎలాగూ పౌలు ఆనందాన్ని మరి వెతుకుతున్నాడో కూడా మనకు అర్థమవుతుంది. మొదటి వచనం మరొకసారి చదువుదామా? నేను అపేక్షించు నా సహోదరులారా. ఒకసారి చదువుదామా? ఎవరైనా చదవండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమున ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులైండుడి. అవును, నా అపేక్ష అయ్యున్న నా సహోదరులారా, నా ప్రియులారా అనే మాట, మై బిలవర్డ్, మై బ్రదరన్ అంటున్నాడు. అయితే ఆయన అపేక్ష ఏంటో చెప్తున్నాడు, ఆయన ఆనందం ఏంటో చెప్తున్నాడు, నా కిరీటము అని చెప్తున్నాడు. ఫిలిప్పీలో ఉండే దేవుని ప్రజలు తన అపేక్ష అన్నాడు, తన ఆనందం అన్నాడు, తన కిరీటం అంటున్నాడు. అయ్యో, మన పిల్లలను మనం మాట్లాడేటప్పుడు ఈ రీతిగానే మాట్లాడతాం. యు ఆర్ మై జాయ్, యు ఆర్ మై ప్రైడ్ అని మనం మాట్లాడతాం కదా. నువ్వు నా బంగారానివి అంటాం. అవును, మన బిడ్డల పట్ల మనం చూపించినంత ప్రేమ దేవుని సంఘము పట్ల మనం చూపించగలిగిన వారంగా ఉన్నామో లేదో పౌలు యొక్క మాటల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. నా అపేక్ష అయి ఉన్న నా సహోదరులారా, నా ప్రియులారా. ఆ యొక్క మాటలు ఎంత శ్రేష్టంగా కనిపిస్తున్నాయి. దేవుని బిడ్డలైన, దేవుని దాసులైన వారు మాట్లాడిన తీరు ఎంతో శ్రేష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి దేవుని మాటలు చెప్పాలి, లేకపోతే ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే పౌలు ఒక అద్భుతమైన మరి ప్రణాళిక వేసుకుని మాట్లాడాడేమో అని అనిపిస్తుంది. పౌలు యొక్క ఉద్దేశం, పౌలు రాసిన విధానం ఆలోచన చేసినప్పుడు చాలా శ్రేష్టమైన రీతిలో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ముందు దేవుని బిడ్డలైన వారు చేసిన పనులను గురించి, వారి విశ్వాసాన్ని గురించి, వారి త్యాగాన్ని గురించి, వారి సమర్పణను గురించి, వారు చేసిన గొప్ప పనులన్నిటిని గురించి, ఓర్పు గురించి, సహనాన్ని గురించి మెచ్చుకుంటూ అభినందిస్తూ ఆ తర్వాత ఒక విషయాన్ని బయలుపరచినట్లుగా, తన హృదయంలోని తన ఆశను వెల్లడి చేసినట్లుగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము లవోదికయ సంఘముతో, ఎఫెసీ సంఘముతో, స్ఫుర్ణ సంఘముతో ప్రభు మాట్లాడుతున్న మాటలు కూడా జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు కూడా నేను మీ క్రియలు నేను ఎరుగుదును అనే మాట మనం చూస్తాం కదా. మీరేం చేస్తున్నారో, మీ విశ్వాసం ఎటువంటిదో నేను ఎరుగుదును అనే మాట రాస్తూనే, మీకొకటి కొదువుగా ఉన్నది, మీరు సరి చేసుకోవాల్సినది ఒకటి ఉన్నది అని మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రతి నడతను ఆయన బాగుగా కనిపెట్టేవాడు అనే మాట మనం అర్థం చేసుకోవాలి. పౌలు కూడా విశ్వాసుల యొక్క సంఘములోని ప్రతి విశ్వాసి యొక్క నడతను, విశ్వాసాన్ని కనిపెట్టుకొని ఉన్నట్లుగా ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. మన జీవితంలో అందుకే అంటున్నారు, మీరు నా అపేక్ష అన్నాడు, మీరు నా కిరీటం అంటున్నాడు, మీరు నా ఆనందం, యు ఆర్ మై జాయ్ అన్నాడు. ఇవన్నీ చెప్తూ నా సహోదరులారా, నా ప్రియులారా, యు ఆర్ మై బిలవర్డ్ అన్నాడు, యు ఆర్ మై బ్రదరన్ అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన తరువాత మీరు ఇలా వీటన్నిటినీ మీరు ఇలాగ అయ్యారు కాబట్టి, బికాస్ యు ఆర్ మైన్, కాబట్టి నేను మీకోసం ప్రయాసపడగా మీరు విధేయత చూపి మీరు ఈ రీతిగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? హి హస్ స్టార్టెడ్ గివింగ్ అడ్వైజెస్. ఒకటి ఏమంటున్నాడు? మీరు స్థిరులై ఉండండి అన్నాడు. అంత మాత్రమే కాదు, యువోదియ, సుంటికే అనే స్త్రీలు ఉన్నారు కదా, వారిని కూడా నేను బ్రతిమిలాడుతున్నాను, వారికి మీరు సహాయం చేయండి అంటున్నాడు. ఏకమనస్కులై ఉండండి, వారిద్దరూ ఏకమనస్సు కలిగి ఉండేలాగా చేయండి అంటున్నాడు. ఈ ఫిలిప్పీ పత్రికలో, ఈ ఫిలిప్పీ సంఘములో స్త్రీలు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ స్త్రీలు కూడా ప్రభువునందు ప్రయాసపడిన వారు అని గమనిస్తున్నాం. సువార్త పనిలో వారు కూడా మరి జత పని వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎవరెవరితో? మరి క్లెమెంతుతోనూ, నాతోనూ, ఇతర సహోదరులతోనూ కలిసి ప్రయాసపడ్డారు సువార్త విషయం అనే మాటలు యువోదియ, సుంటికేలను గురించి రాస్తున్నాడు. యువోదియ, సుంటికే అనే ఇద్దరు స్త్రీలను ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాడు.
మనకు తెలుసు, రోమాపత్రికలో ఉండే స్త్రీల లిస్ట్ అంతా మనకు తెలుసు. వారందరూ ఏ రీతిగా ప్రయాసపడ్డారో, ప్రభు కొరకు తమను తాము ఏ రీతిగా వెచ్చించుకున్నారో మనం అందరం బాగా ఎరిగి ఉన్నాం. ఇక్కడ యువోదియా సుంటికేల గురించి మెచ్చుకుంటూ రాస్తూ, జీవగ్రంథంలో వారి పేర్లు ఉన్నాయి అని రాస్తూ, వారు ఏకమనస్కులై ఉండాలి అని ఎంతగా ఆశపడుతున్నాడో చూస్తున్నాం. అవును, వారిని మెచ్చుకుంటున్న మాటలు అనేకమైనవి. పైన రాశాడు, కింద రాశాడు. మీరు సహనాన్ని అనేకులకు తెలియచేయండి అంటూ ప్రార్థనలో ఎడతెగక ఉండండి అనే అడ్వైస్ ఇస్తూ మధ్యలో ఈ మాట చెప్తున్నాడు. అవును, మీరు ఏక మనస్కులై ఉండండి అని. ఈ 7 verses లో కూడా, 9 verses లో కూడా అనేకమైన సంగతులు, సూచనలు పౌలు ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే పైన రాస్తూ నా ఆనందము, నా కిరీటము, నా అపేక్ష, నా సహోదరులు, నా ప్రియులు అనే మాట పౌలు వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంతగా ప్రేమ కలిగిన వాడుగా, ఎలాంటి హృదయ భారం కలిగిన వాడుగా పౌలు ఉన్నాడో ఈ మాటలను బట్టి మనకు బాగుగా అర్థమవుతుంది. అయితే సంఘానికి తను ఇచ్చిన స్థానం ఎట్లాంటిది, దేవుని బిడ్డలైన వారికి ఆయన ఇచ్చిన స్థానం ఎట్లాంటిదో ఈ వాక్య భాగాలు మనం చదువుతూ ఉండగా మనకు అర్థమవుతా ఉంది. యువోదియా, సుంటికే అనే ఇద్దరు స్త్రీలు కూడా ఫిలిప్పీ పట్టణానికి చెందిన వారు అని దైవ వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. వీరు కూడా సంఘానికి చెందిన స్త్రీలు, సంఘములో ఉన్న స్త్రీలు, లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారు. జీవగ్రంథమందు వారి పేర్లు రాయబడ్డాయి. వాస్తవమే, విశ్వాసులైన స్త్రీలు అని మనం చెప్పవచ్చు, దైవభక్తి కలిగిన స్త్రీలు అని కూడా మనం చెప్పవచ్చు, ప్రత్యేకింపబడిన స్త్రీలు అని చెప్పవచ్చు, సేవకులను బాగుగా ఎరిగిన వారు అని మనం చెప్పవచ్చు, వారు ప్రయాసపడిన వారు, సువార్త విషయంలో, వండి పెట్టిన విషయంలో వారు ప్రయాసపడిన వారు అని కూడా చెప్పవచ్చు, వారు పరిచారకురాండ్రు అని కూడా మనం చెప్పవచ్చు. చక్కటి అనుభవాలు యువోదియాకు, సుంటికేకి ఉన్నాయి. కాబట్టి ఈ సాయంకాలపు వేళ వీరిని మీ ముందుకు తీసుకొని రావాలని ఎంతో ఆశపడతా ఉన్నాను. యువోదియా అంటే ప్రాస్పరస్ జర్నీ అని రాయబడి ఉంది. యువోదియా అంటే ప్రాస్పరస్ జర్నీ అంటే మరి ఆశీర్వదింపబడిన ప్రయాణాన్ని సూచిస్తున్నట్లుగా తన పేరు చెప్తూ ఉంది. అవును, మనం కూడా యాత్రికులంగా ఈ లోకంలో ఉన్నాం, ప్రయాణం చేసే వారిగానే ఉన్నాం కదా. మన యాత్ర కూడా ఆత్మ సంబంధమైన యాత్ర. ఈ సంగతి మనం బాగా ఎరుగుదు. అవును, కానీ ఈ యువోదియా యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె యొక్క జీవితం కూడా ఒక ప్రాస్పరస్ జర్నీగా ఉన్నదా లేదా అనే దాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. అవును, ప్రాస్పరస్ జర్నీ అంటే తన పేరుకు తగ్గట్టుగా తన యాత్రా జీవితాన్ని, తన జీవితాన్ని కూడా తను వెచ్చించుకున్నట్లుగా, దేవునికి తను తాను అప్పగించుకున్నట్లుగా, దేవుని బిడ్డలతో ప్రయాసపడాలి అనే వారితో కలిసి ఉన్నట్లుగా కూడా ఈ మాటల్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. అవును, ప్రాస్పరస్ జర్నీ అంటే దేవుని కొరకైన యాత్రా జీవితం, అది కూడా ఆశీర్వదింపబడిన జీవితం అని మనం ఆలోచన చేయొచ్చు. ఆదికాండం 46వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని వచ్చి ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను అనే మాట చదువుతున్నాం. ఇశ్రాయేలు లేక యాకోబు తన యొక్క యాత్రా దినాలు అని మాట్లాడిన సంగతి మనం ఈ 46వ అధ్యాయంలో చూస్తాం కదా. యాత్ర చేసిన దానిలో, ప్రయాణము చేసే దానిలో యాకోబు మరి ముఖ్యంగా తన యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు నుండి, బేతేలు యొద్ద నుండి కదా, ఆ తర్వాత మామ అయిన లాబాను యొద్ద అనేక దినాలు నిలిచి ఉండడం, ఆ తర్వాత తిరిగి వెళ్ళడం కదా, బెయేర్షెబాకు వెళ్ళడం, అక్కడ మరి ఇస్సాకు దేవునికి బలులు అర్పించాడు అనే మాట మనం చూస్తాం. ఐగుప్తుకు వెళ్ళక ముందు బెయేర్షెబాలో నిలిచి ఆరాధించిన యాకోబు అని ఇక్కడ ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. తను సంపాదించిన యావత్తూ తీసుకొని వచ్చి ప్రయాణము చేసి ఆరాధించిన యాకోబు. అవును, కలిగి ఉన్న దినాలలో వెళ్ళక ముందు కదా, ఐగుప్తుకు వెళ్ళక ముందు, కుమారుని కలుసుకోవడానికి వెళ్ళక ముందు ఇస్సాకు ఏం చేస్తా ఉన్నాడు? బలులు అర్పిస్తున్నాడు.
తన తండ్రి అయిన ఇసాకు దేవునికి బలులు అర్పిస్తున్నాడు. వాగ్దానం చేత పిలువబడిన ఇసాకు, వాగ్దానము చేత ఏర్పాటు చేయబడిన యాకోబు కూడా తన దీవెన, తన ఆశీర్వాదం, తన కుటుంబం, తన యావదాస్తి యావత్తు తీసుకొని బెయేర్షెబాకు వచ్చి అక్కడ మందిరము కట్టి బలిపీఠము కట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తరువాత సిద్ధపడి కుమారుని చూడడానికి ఐగుప్తు దేశానికి సిద్ధపడుతున్నట్లుగా యాకోబు యాత్రా దినాలలో మనం గమనిస్తున్నాం. మన దినాలు ఎలా ఉన్నాయి? మన ప్రయాణం ఏ రీతిగా ఉన్నది? ఇట్టి అనుభవం మనం కలిగి ఉన్నామా? ఇట్టి ఆశీర్వాదకరమైన ప్రయాణం యాకోబు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అనేకమైన పరిస్థితులు యాకోబు ఎదుర్కొన్నాడు. బిడ్డల ద్వారా, కుమార్తె ద్వారా, కరువు ద్వారా, మామ ద్వారా, మరి భార్యల ద్వారా, అన్న ద్వారా అనేకమైన పరిస్థితులు కదా యాకోబు ఎదుర్కొన్నాడు. జీవితంలో చివరి దశకు వచ్చాడు. కుమారుని ఎదుర్కోవడానికి ఐగుప్తుకు వెళ్తున్నాడు. అయితే బెయేర్షెబాలో నిలిచి కదా ఆరాధన చేయడం, దేవుని స్తుతించడం అనే అద్భుతమైన ఒక సన్నివేశం యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. ఇది ఆశీర్వాదకరమైన ప్రయాణంగా మనం గమనించాలి. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్రము మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేరు మన్యము చుట్టూ తిరిగితిమి. ద్వితీయోపదేశ కాండంలో తిరిగి వారు మన్నన చేసుకుంటూ కదా వారు చేసిన ప్రయాణాన్ని గురించి వారు ఆలోచన చేస్తూ రాస్తున్నారు. వారు వాస్తవంగా ఎంతో తక్కువ ప్రయాణం చేయాల్సిన వారు, కానీ అరణ్యములో సేయిరు మన్యము చుట్టూతా తిరిగేవారుగా వారు ఉన్నారు. ఎర్ర సముద్ర మార్గమున అరణ్యములోకి వచ్చారట. అక్కడ నుండి వారు అనేక దినాలు 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఈ ప్రయాణం కదా తక్కువ సమయంలో అయిపోవలసిన ఈ ప్రయాణం, ఆశీర్వాదకరంగా ముందుకు సాగవలసిన ప్రయాణం కదా, దేవునికి విరోధమైన పనులు చేయుట వలన వీరు అరణ్యములోనే తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యాత్రా దినాలు ఆశీర్వాదకరంగా లేకపోవడానికి అనేకమైన కారణాలు ఇశ్రాయేలీల ప్రజల జీవితంలో మనం గమనిస్తున్నాం. అందుకే చేరవలసిన గమ్యాన్ని సమయానికి చేరలేని వారుగా, శ్రమ పడుతున్న వారుగా ఉన్నట్లు దైవవాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాసులమైన మనం కూడా ఇట్టి ప్రయాణం చేస్తూ ఉంటుండగా దేవునికి విరోధమైన పనులు, దేవునికి విరోధమైన ఆలోచనలు మనం చేసినట్లయితే మన యాత్రా జీవితం కూడా అక్కడక్కడే తిరిగేదిగా, పడుతూ లేస్తూ కదా ఎంతో దినాలు మరి ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయే వారంగా మనం ఉంటాము అని పాఠాన్ని మనం నేర్చుకుంటాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించుటనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక అనే మాట చూస్తున్నాం. వారి కోడండ్రతో పాటు తిరిగి ప్రయాణమైపోవాలి అని ఆలోచన చేసిన నయోమి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును, మోయాబులో నిలిచి ఉన్నది వాస్తవమే, కానీ యెహోవా దర్శనాన్ని గురించి ఎప్పుడైతే వినిందో తిరిగి వెళ్ళాలి అనే ఆలోచన చేసినట్లుగా గమనిస్తున్నాం. ప్రయాణమై మోయాబు దేశాన్ని నుండి మరి తిరిగి బెత్లెహేముకు రావడానికి రొట్టెల ఇల్లు యెరూషలేము ఆశీర్వదించబడిన స్థలం, యెహోవా తన బిడ్డలను దర్శించిన ప్రాంతానికి తిరిగి రావడానికి నయోమి సిద్ధపడినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ ప్రయాణం కొరకు తన కోడండ్రను కూడా సిద్ధపరిచింది. ఆశీర్వాదం కదా, యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చావు అని రూతును ఆశీర్వదించిన బోయజును మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ ప్రయాణం రూతుకు ఎంత ఆశీర్వాదకరంగా మారిందో కదా. ఇట్టి ఆశీర్వాదకరమైన ప్రయాణం నీవు నేను కూడా చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. మన నిర్ణయాలు స్థిరముగా ఉండాలి అని రూతు గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఏ ఉమెన్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనే మాట రూతు ద్వారా చూస్తున్నాం. నయోమి అయితే మార్పు కలిగిన జీవితం, గతంలో తను కలిగి ఉన్న కదా ఆలోచనలు స్థిరముగా అక్కడే మోయాబులో ఉండాలి అని కదా నిలిచిపోయింది. వారితో పాటు అన్యులతో పాటు నిలిచి ఉన్న అనుభవం రూతులో నయోమిలో చూస్తాం. కానీ రూతు అత్తతో పాటు కదా
మరి సరి అయిన నిర్ణయం తగిన సమయంలో తీసుకొని కదా మరి ఒప్పందం చేసుకొని తిరిగి వచ్చిన యవ్వనురాలు అని మరి రూతు అనుభవించిన ఆశీర్వాదం మనందరికీ తెలుసు. బోయజు ద్వారా తన ఇంటి ద్వారా బోయజు యొక్క ఇంటిలో చేర్చబడడం మాత్రమే కాదు, బోయజు యొక్క ఒంటిలో పాత్రగా కదా చేయబడింది కదా, మరి భాగస్వామిగా చేయబడింది, ఓబేదుకు తల్లిగా చేయబడింది, ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకునింది. ఇట్టి ప్రయాణం నీ జీవితంలో ఉన్నదా లేదా ఆలోచన చేసుకోవాలి. నీ నిర్ణయం ఏ రీతిగా ఉంది? నీ యొక్క నిర్ణయం మోయాబును విడిచి వచ్చే అనుభవం కదా, అట్టి అనుభవం మనం చేస్తున్నామా? అది ఆలోచన చేయాలి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం, ఎవరెవరి మనసు దేవుడు ప్రేరేపించెనో వారందరూ కూడి యెరూషలేము మందిరము కట్టుటకు ప్రయాణమైరి అని. దేవుని మందిరాన్ని కట్టడానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడి ప్రయాణం చేశారట. ప్రయాణము చేసే అనుభవంలో మందిరము కట్టేది అనేది ఒక పనిగా ఎజ్రా కాలంలో మనం గమనిస్తున్నాం. మనము కూడా కలిసి దేవుని యొక్క మందిరాన్ని కట్టేవారిగా మనం ఉండాలి. అవును, సజీవమైన రాళ్లుగా మనం ఏం చేస్తున్నాం? ప్రతి దినము కట్టబడుతూ ఉన్నాము అని పేతురు పత్రికలో మనం చూస్తున్నాం. మనమే దేవుని యొక్క మందిరం, మనమే దేవుని యొక్క ఇల్లు. దిస్ ఇస్ అ యూనివర్సల్ చర్చ్ అని క్రొత్త నిబంధనలో స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాసి ఉంచాడు. ఈ యొక్క మందిరము కట్టడానికి అందరము కలిసి ప్రయాణము చేయడం అవసరము అని, మన ప్రయాణము యొక్క గురి దేవుని యొక్క మందిరము కట్టడము అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 33వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 10:33. లూకా సువార్త 10:33 ఒకసారి నేను చదువుతున్నాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను అని చదువుతున్నాం. అవును, పరామర్శించిన మాట వాస్తవం. ప్రయాణమై వచ్చాడు ఒక మంచి సమరయుడు. అవును, తన యొక్క ప్రయాణం ఎంత ఆశీర్వాదకరమైన ప్రయాణం. పాపి కొరకై ప్రయాణమై వచ్చిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఈ యొక్క మంచి సమరయుడు కనిపిస్తున్నాడు. పరలోకములో నుండి భూలోకానికి ప్రయాణమై వచ్చిన క్రీస్తు ప్రభు. అవును, ఆయన పోయబడిన తైలముగా ఉన్నట్లుగా మనం అందరం ఎరిగి ఉన్నాం. ఆయన పరలోకంలో నుండి భూలోకానికి మనుష్యుడుగా, దేవుని కుమారుడుగా, సంపూర్ణమైన మానవుడుగా కదా ఈ లోకంలో జన్మించిన వాడు. మంచి సమరయుడు పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను కదా ఆ యొక్క త్రోవ ప్రక్కన పడి ఉంటుండగా ఆ మంచి సమరయుడు మనల్ని దగ్గరకు వచ్చి కదా తన వాహనం మీద ఎక్కించుకొని మనల్ని పరామర్శించినట్లుగా మనం ఒక్కొక్కరము కూడా అట్టి అనుభవము కలిగి ఉన్న వారంగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క ప్రయాణం ఎంత ఆశీర్వాదకరమైన ప్రయాణం, ఎంత మరి ఎంతగా హెచ్చింపబడిన ప్రయాణం, ఎంతగా ఆశీర్వదించబడిన ప్రయాణం. ఇట్టి ప్రయాణం నీవు నేను ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన ప్రయాణంగా మనం చూస్తున్నాం. గుంటూరుకి బస్సు ఎక్కితే గుంటూరుకి చేరాలని మనం ఆలోచన చేస్తాం. ఎక్కడికి వెళ్తున్నామో, ప్రయాణం ఎక్కడికి చేస్తున్నామో తెలియకుండా ప్రయాణం చెయ్యం కదా. కానీ ఆ ప్రయాణాన్ని గురించిన గురి మనము కలిగి ప్రయాణం చేస్తాం. అప్పుడే అది ఆశీర్వాదకరమైన ప్రయాణంగా అది ఉంటుంది. అలాగైతే నీవు నేను కూడా ఎట్టి ప్రయాణం, దేని కొరకు ప్రయాణం మనం చేయాలో దైవ వాక్యంలో స్పష్టంగా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. సుంటికే అంటే దట్ స్పీక్స్ ఆర్ డిస్కోర్సెస్ అని, అంటే ఆమె బోధించుట లేక వెల్లడి చేయుట అనే మాటను మరి సూచిస్తా ఉంది. ఇది కూడా హీబ్రూ భాషలో రాయబడిన పేర్లే. అయితే గాడ్స్ సింటియేల్ అనే మాట, గాడ్స్ ఎండ్ టైమ్స్ అనే మాటను మరి ప్రభు వారు కూడా ఆయన బోధిస్తూ ఉండగా ఈ మాటలు వాడాడు అని దైవవాక్యము చాలా చోట్ల వారు హిస్టరీ చెప్తా ఉంది. సింటికే అంటే సింటికే అని ఇంగ్లీష్ లో అన్నాడు, తెలుగులో సుంటికే అని వ్రాయబడింది. కానీ
ఇంగ్లీష్ లో సింటికే అని రాయబడింది. సింటికే అంటే మాట్లాడుట, బోధించుట అని అర్థం, వెల్లడి చేయుట అని అర్థం, అర్థమయ్యే రీతిలో మాట్లాడుట అని అర్థం. ఈ సింటికే అనే ఈమె కూడా కదా దేవుని బిడ్డలైన వారికి తన జీవితాన్ని వెల్లడి చేసినట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. తన జీవితం ద్వారా బోధించిన స్త్రీలలో ఈమె కూడా ఉన్నట్లుగా సింటికేని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును, ఆయన బోధించే దేవుడు అని ఆకాశంలో నుండి ఆయన బోధించాడు, అగ్నిలో నుంచి ఆయన బోధించాడు, మేఘములో నుండి ఆయన బోధించాడు. ఇవన్నీ ఆయన చేసింది కాకుండా ఈ లోకానికి వచ్చి ఆయన బోధకుడుగా, రబ్బూనిగా ఆయన జీవించాడు అని మనం అందరం ఎరిగి ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 4:36లో నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరము నీకు వినిపించెను, భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలు నీవు వింటివి అని మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క బోధ, అవును అందరి దేవుళ్లకు ఇట్టి అనుభవం ఉందో లేదో మనకు తెలియదు, కానీ మన దేవుడు యెహోవా అను దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మాట్లాడే దేవుడు, బోధించే దేవుడు, ఆకాశంలో నుండి ఆయన స్వరము ఎంతో గంభీరముగా ఉంది అని దైవవాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మాట్లాడగా ఉరుము శబ్దము వినపడినట్లుగా మనం చూస్తాం. ఆ కొండ అంతా కూడా కదా మరి భూమి కంపించినంత స్వరం ఆయన కలిగి ఉన్నాడు అని మనం చూస్తాం. మోషే కదా ఆ యొక్క అరణ్యములో ఉండగా కదా, హోరేబు మరి అరణ్యములో కొండ దగ్గర మోషే ఉంటుండగా ఆ యొక్క అరణ్యములో అగ్నిలో నుండి కదా మరి దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా మనం అందరూ విరిగి ఉన్నాం. అగ్నిలో నుండి ఆయన మాట్లాడాడు, కానీ ఆ పొద కాలిపోలేదు అని కూడా మనం చూస్తున్నాం. అనేక రీతులుగా ఆయన తన ప్రజలతో మాట్లాడువాడు, బోధించువాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే దేవుని బిడ్డలమైన మనం ఆయన యొక్క జీవితం ద్వారా మాత్రమే కాదు, ఆయన మాట ద్వారా మాత్రమే కాదు, ఆయన వాక్కు ద్వారా, సృష్టి ద్వారా మాత్రమే కాదు, గాడిద ద్వారా కూడా ఆయన మాట్లాడాడు అని మనం ఎరుగుదాం. నీవు నేను కూడా మాట్లాడేవారిగా, బోధించేవారిగా, బోధించుటలో శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి అని దైవ వాక్యము సెలవిస్తోంది. అపోస్తుల కార్యం 18:5లో సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతృత గలవారై వాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢపరిచిస్తూ సాక్ష్యమిస్తూ ఉండెను అనే మాట మనం చూస్తాం. పౌలు కూడా బోధించే విషయంలో ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు అని అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలమైన మనం నేర్పించే విషయంలో, బోధించే విషయంలో, ప్రభు సువార్త ప్రకటించే విషయంలో, జీవించుట మాత్రమే కాదు బోధించుటలో కూడా శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి అని కోరుతున్నాడు. రోమా 12:8లో బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట యందు పని కలిగి ఉండము అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:19లో మీరెరిగిన నట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొని కొంటిమని మీరు ఎరిగి ఉన్నారు, మీరు తెలుసుకొని ఉన్నారు అంటున్నాడు. మేమెంత శ్రమ పడ్డామో, ఎంత ధైర్యం తెచ్చుకున్నామో, ఎంతగా మమ్మల్ని మేము మరి దృఢపరుచుకున్నామో, ధైర్యం తెచ్చుకున్నామో, మేము బోధించడానికి ఎంత పోరాటము మేము చేశామో, ఎంత శ్రమ, ఎంత అవమానము ఓర్చుకున్నామో మీరు ఎరిగి ఉన్నారు కదా, అట్టి ధైర్యము మీరు తెచ్చుకోండి అని పౌలు రాస్తున్నాడు. నేను వచ్చి వరకు చదువుట యందు, 1 తిమోతి 4:13లో నేను వచ్చి వరకు చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండుము అని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అలాగైతే దేవుని బిడ్డలమైన మనం మనకు దేవుడు అనుగ్రహించిన కృపావరములు శ్రద్ధ కలిగి వెతికే వారంగా, ప్రజ్వలింప చేయవలసిన వారంగా మనం ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును, ఈ యువోదయ సుంటికేలు కదా దేవుని యొక్క పని విషయంలో ఎంతో శ్రద్ధ కలిగిన వారుగా, సంఘములో ఉన్న స్త్రీలుగా, జీవగ్రంథమందు వారి పేర్లు లిఖింపబడిన వారుగా, సువార్త పనిలో వారెంతో ఆసక్తి కలిగిన వారుగా ఉన్నమాట వాస్తవం.
ఫిలిప్పీలో ఉండే సంఘములోని ఈ స్త్రీలు మనకి పౌలు యొక్క ఆసక్తిని, అపేక్షను సూచిస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. అవును, వీరి పేర్లు ప్రత్యేకంగా మెన్షన్ చేయబడినట్లుగా ఈ ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా వీళ్ళ పేర్లను ఎత్తి రాయడంలో వారి యొక్క జీవితం, వారి యొక్క పరిచర్య ఎంత ఆశీర్వాదకరమైనదో పౌలు మెన్షన్ చేస్తున్న విధానాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? నా అపేక్ష, అయ్యో నా సహోదరులారా, నా ప్రియులారా, మీరు నా అపేక్ష అయి ఉన్నారు అంటున్నాడు. ఓ యు ఆర్ మై డిలైట్ లైస్ ఇన్ యూ కదా, నీ యందు నా ఆశ నిలిచి ఉన్నది అని దావీదు అంటున్నట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అన్నాడు. అవును, అట్టి ఆశ నీవు నేను కలిగి ఉండాలని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు యొక్క భారం ఎంత మరి డీప్ అనేది మనం ఆలోచన చేయాలి. మార్కు సువార్త 4:19 ఈ మాట మీకు అర్థం అవడానికి ఈ మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. 4వ అధ్యాయం 19వ వచనంలో, వీరు వాక్యమును విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలు లోపలికి చొచ్చి వాక్యమును అడిచివేయుట వలన అది నిష్ఫలమగును అన్నాడు. అపేక్ష అనేది మీకు అర్థం అవ్వాలి అంటే, డిలైట్ అనేది అర్థం అవ్వాలి అంటే, ప్రభువారు వాడిన ఈ మాట మీ ముందుకు తీసుకుని రావాలని ప్రేరేపించబడుతున్నాను. అపేక్ష, మన అపేక్ష ఎలా ఉంది అంటున్నాడు. ఈ యొక్క విత్తనాల గురించి చెప్తూ, మంచి నేలన పడిన విత్తనాలు ఉన్నాయి కదా, రాతి నేల మీద పడిన విత్తనాలు ఉన్నాయి, దారిలో ప్రక్కలో పడిపోయిన విత్తనాలు ఉన్నాయి కదా, మరి ముళ్ళ పొదల మధ్య పడిన విత్తనాలు ఉన్నాయి. ఈ ముళ్ళ పొదల మధ్య పడిన విత్తనాల గురించి వివరిస్తూ ప్రభు అంటున్నాడు, ఈ విత్తనాలు ఎలా ఉన్నాయట, వాక్యాన్ని వింటారు గాని వైహిక విచారము, ధనమోసము, ఇతరమైన అపేక్షలు లోపలికి చొచ్చుట వలన, వాక్యమును అణిచివేయుట వలన అది నిష్ఫలమగును. ఎందుకు ఇంత వాక్యం వింటున్నా కూడా నిష్ఫలమైన జీవితాలు మనం కలిగి ఉంటున్నాం? ప్రభు కొరకు ఫలించవలసినంతగా ఎందుకు ఫలించలేకపోతున్నాం? 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఫలించాల్సిన మనం ఎందుకు ఫలించలేని స్థితిలో ఉన్నాం అంటే, దైవవాక్యమే స్పష్టంగా దానికి ఆన్సర్ చెప్తా ఉంది. మన యొక్క ప్రాబ్లం ఏంటి అనేది కదా. ఎదగవలసిన ఈ యొక్క విత్తనం, వాక్యపు విత్తనం దేని చేత అణిచివేయబడుతుందట? ఇతరమైన అపేక్షలు వలన కదా. ఇవి లేకపోతే నిజమైన అపేక్ష ఏంటో మనకు అర్థం కాదు కాబట్టి ఈ మాట మీకు తీసుకొని వస్తున్నాను. ఐహిక విచారాలు, ధనమోసము, ఇతరమైన అపేక్ష, మన జీవితంలో ఏది మనం అపేక్షిస్తున్నామో, దేవుని యొక్క వాక్యము ఫలించకుండా మన జీవితంలో ఏమి అడ్డుపడుతుందో మనం ఆలోచన చేయాలి. రోమపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే, మీ విశ్వాసము ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటూ, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నాను అన్నాడు. మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను అన్నాడు. ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి అన్నాడు. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరం ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను అంటున్నాడు. ఎట్లాంటి అపేక్ష పౌలు కలిగి ఉన్నాడో, ఆ అపేక్ష ఎటువంటిదో సంఘము పట్ల, రోమాలో ఉన్న సంఘము పట్ల, దాని యొక్క విశ్వాసుల పట్ల తను కలిగి ఉన్న ఆశ ఎట్టిదో వివరంగా ఈ అధ్యాయంలో కొన్ని వచనాల్లో రాస్తున్నాడు. ఆ వచనాలలో చెప్తున్నాడు, ప్రతిరోజు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, మీ విశ్వాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఎడతెగక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, సువార్తయందు నేను సేవిస్తున్న, ఆత్మయందు సేవిస్తున్న దేవుడు దీనికి సాక్షి అని అంటూ, మీరు స్థిరపడాలి అని నేను ఆశపడుతున్నా అన్నాడు. స్థిరపడాలి, విశ్వాసము చేత మరి ఒకరు ఆదరణ పొందాలి, ఆత్మ సంబంధమైన కృపావరము మీరు పొందాలి అని నేను మిగులా అపేక్షించుచున్నాను అంటున్నాడు. వాట్ ఈస్ ద డిలైట్ ఆఫ్ పాల్?
దేవుని యొక్క పౌలు యొక్క మనస్సులో ఉన్న మొట్టమొదటి ప్రాధాన్యత ఏంటి తన జీవితంలో అంటే, తన యొక్క అపేక్ష ఏంటి అంటే, దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క బిడ్డలు వారు ఎదగాలి, ప్రభువులో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, ప్రభు ఎదుట వారు నిర్దోషులుగా నిలబడాలి అని మరి కుమారుడైన యేసుక్రీస్తు వారు కదా మిగిల్చి వేసిన శ్రమలు నాయందు నేను సంపూర్ణంగా జరిగిస్తున్నాను కొరింథీలో రాసినట్లుగా కదా సంపూర్ణముగా తన్ను తాను దేవునికి అప్పగించుకొనిన అపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 5:9 కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. నేను చనిపోయినా నేను బ్రతికిన దేహమందు ఉన్నా దేహము లేకుండా ఉన్నా ఆయన ఎదుట నేను ఆయనకు ఇష్టుడుగా ఉండాలి అని అపేక్షించుచున్నాను అంటున్నాడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. ఈ ఆశ, ఈ అపేక్ష మన జీవితంలో ఉన్నదా? దీని విషయమై ఎరిగి మనం జీవిస్తున్నామా? మన యొక్క ఆశ ఏ రీతిగా ఉంది? మన యొక్క అపేక్ష ఏ రీతిగా ఉంది? దేనికోసం ప్రయాస పడుతూ ఉన్నాం? మన జీవితంలో మన యొక్క గురి ఏమై ఉన్నది? దేవుని యొక్క సంఘమేనా? ప్రయాసపడి కదా రక్తము కార్చి కుమారుడైన యేసుక్రీస్తు వారు సంపాదించిన దేవుని యొక్క సంఘం కదా. అంత మాత్రమే కాదు, ఆయన విడిచి వెళ్ళిన శ్రమలు పౌలు యందు కదా నెరవేర్చబడినట్లుగా ఎంతో శ్రమ అనుభవించి అనేకమైన ప్రయాణాలు చేసి ఎంతో వేదన అనుభవించి హింస అనుభవించి అవమానము అనుభవించి సంఘమును ఏర్పాటు చేసి కట్టిన దేవుని దాసుల యొక్క ప్రయాస వ్యర్థము కావలనా అని మధ్యాహ్న వేళ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇష్టులమై ఉండుట అపేక్ష కలిగి ఉన్నాను అన్నాడు. దేహంలో ఉన్నా దేహంలో లేకపోయినా మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట నిలబడవలను గనుక అట్టి ఆశ మనలో ఉండవలసిన వారంగా మనం ఉన్నామని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిలిప్పీ 1:8 క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితో సకవిధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెనని. దేర్ నీడ్స్ టు బి స్పిరిచువల్ గ్రోత్. ఏ రోజు ఎంతమంది సంఘాలలో కూడి ఉన్నారో, మన యొక్క కుటుంబంలో ఏ రీతిగా కదా మనుషులు యాడ్ అవ్వాలని మనం ఆశపడుతూ ఉన్నామో, కుటుంబము కట్టబడాలని ఏ రీతిగా ఆశపడుతున్నామో, సంఘము ఆ రీతిగా కట్టబడుతూ ఉన్నదా? మన బిడ్డలు సంఘానికి వస్తున్నారా? మన యొక్క కోడళ్ళు సంఘానికి వస్తున్నారా? మన అల్లుళ్ళు సంఘానికి వస్తున్నారా? క్షేమాభివృద్ధి సంఘంలో కలుగుతూ ఉన్నదా? ఒకరి తర్వాత ఒకరం యాడ్ అయ్యే వారిగా మనం ఉంటున్నామా? సంఘము ఉన్నదానికంటే దిగజారిపోయేదిగా మన జీవితాల్లో మన సంఘాల్లో ఉంటున్నామా? ఆలోచన చేద్దాం. అయితే ఆయన యొక్క దయారసాన్ని బట్టి నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అని పౌలు మాట్లాడుతా ఉన్నాడు. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచించాలి, ప్రేమ తెలివితో ఉండాలి, సకల విధములైన జ్ఞానంతో ఉండాలి, అనుభవ జ్ఞానముతో కూడినదిగా ఉండాలి, అభివృద్ధి పొందాలి. 4 సంగతులు ప్రస్పష్టంగా వ్రాసాడు. అలాగైతే మన జీవితంలో ఇట్టి సంఘాలు మనం కలిగి ఉంటున్నామా? మన సంఘాల అనుభవంలో ఇట్టి వివేకం మనం కలిగి ఉంటున్నామా? ఇట్టి ప్రేమ తెలివితో కూడిన ప్రేమ కలిగి ఉంటున్నామా? అనుభవ జ్ఞానంతో కదా అంతకంతకు అభివృద్ధి చెందే అనుభవంలో మనం ముందుకు సాగుతున్నామా? ఆలోచన చేద్దాం. అది పౌలు యొక్క అపేక్ష అని సారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 1 తిమోతి 3:1 అన్నాడు, ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించునెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. ఏమపేక్ష? అధ్యక్ష పదవి ఆశించిన వాడు మంచి పనిని, దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు అన్నాడు. అవును, మంచి పని అపేక్షిస్తున్నాడు. ఈ పని మనకి కావాలి అని మనం కోరుకుంటున్నప్పుడు అది ఎంత మంచి పనో దాని గురించి మనం ఎరిగి కదా ఆ పనిలో ముందుకు సాగాల్సిన వారంగా ఉన్నాం. అవును, నేను ఆపరేషన్ చేయగలను, ఒక ఆపరేషన్ హిస్టెక్టమీ నేను చేయగలను అంటే అది మంచి పని అని నాకు తెలుసు. దానిలో ఉండే నైపుణ్యత ఏంటో కూడా నేను ఎరిగి ఉండాలి. దానికి కావలసిన
డిగ్రీ ఏంటో కూడా కదా, క్వాలిఫికేషన్ ఏంటో కూడా నేను ఎరిగి ఉండాలి. నేను ఒక గైనకాలజిస్ట్ కాకుండా, నేను అందులో ప్రావీణ్యత పొందకుండా నేను దాన్ని చేస్తే దాని వలన ప్రయోజనము లేదు. అందుకే అది చాలా మంచి పని, అది చాలా గొప్ప పని అని, అది ఆ మాట నమ్మదగినది అంటూ పౌలు అంటున్నాడు. కింద రాస్తూ 11వ వచనంలో స్త్రీలను గురించి రాస్తున్నాడు. అటువలే పరిచర్య చేయు స్త్రీలు కదా, మౌనులై కొండెములు చెప్పని వారు, మితానుభవము గలవారు, అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. అన్ని విషయములలో నమ్మకమైన, ఎవ్రీథింగ్ ఫెయిత్ఫుల్ గా ఉండవలసిన పరిచర్య చేయు స్త్రీలు. అదే అధ్యాయం రాస్తూ ఈ పాస్టోరల్ ఎపైజిల్స్ లో పరిచారకులు ఎలా ఉండాలి, అధ్యక్షులు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, వారి భార్యలు ఎలా ఉండాలి అని రాస్తున్నాడు. అవన్నీ వివరించడానికి నాకు సమయం లేదు, కానీ పరిచర్య చేయు స్త్రీలను గురించి మీ దగ్గర తీసుకొని రావాలని ఆశపడుతున్నా. ఇది చాలా దొడ్డ పని, అట్టి పని ఆపేక్షించువాడు కదా ధన్యుడు, లేక అది చాలా మంచి పని అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్టి చేసేవారు ఎలాంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలో రాస్తూ అన్నాడు. మౌనులై ఉండాలి, కొండెములు చెప్పువారుగా కాదు, మితానుభవం కలిగిన వారు, అన్ని విషయములలో నమ్మకమైన వారుగా ఉండాలి అంటున్నాడు. మన జీవితంలో అట్టి అనుభవం మనం కలిగి ఉన్నామా? పరిచర్యను అపేక్షించు మనం, అధ్యక్ష పదవి అపేక్షించు మనం, సంఘములో పరిచారకురాండ్రుగా ఉండవలసిన మనం, ఈ అనుభవాలు మనం కలిగి ఉంటున్నామా? అన్నిటిలో మితమైన అనుభవం కలిగి ఉండడం అపేక్ష, మంచి అపేక్ష. 2వ తిమోతి 1:3 నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచున్నాను. తిమోతికు రాస్తున్నాడు 2వ పత్రిక. చెరసాలలో ఉన్నాడు, శిరశ్ఛేదనం చేయబోబడుతూ ఉన్నాడు పౌలు కదా. ఆ సమయంలో పౌలు తిమోతికి రాస్తున్నాడు, అయ్యో నీ కన్నీళ్లు నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నా, నీ శ్రమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నా, నేను నీ కన్నీళ్లు తలంచుకుంటున్నా, నేను సంపూర్ణంగా ఆనందం పొందాలని, నిన్ను చూడాలని మిగుల రాత్రింబగళ్ళు అపేక్షిస్తున్నా అంటున్నాడు. కుమారుడైన తిమోతి పట్ల ఎంత ప్రేమ పౌలు కలిగి ఉన్నాడో, ప్రతిరోజు ఎదురు చూశాడట. జైలర్ కదా నీ రోజు అడిగేవాడంట, నా కుమారుడైన తిమోతి వచ్చాడా, నా పుస్తకం తీసుకొని రమ్మన్నాను, బాగా చలిగా ఉంది, నేను నా కంబడి తీసుకొని రమ్మన్నానని ప్రతిరోజు జైలర్ని అడుగుతూ ఉండేవాడట, నా కుమారుడైన తిమోతి వచ్చాడా అని. ఎంతో ఆశతో రేయింబగళ్ళు కదా కన్నీరు కారుస్తూ ఎదురు చూచిన అపేక్ష కదా మరి పౌలు కలిగి ఉన్నాడు. ఇటు అనుభవం మనం కలిగి ఉన్నామా? దేవుని బిడ్డలు మనకు ఎంత సన్నిహితంగా ఉన్నారు, ఎంతగా మనం వారిని ప్రేమిస్తున్నాం, ఎంతగా మనం బాధ్యత చూపిస్తున్నాం. మన జీవితంలో మన యొక్క బిడ్డలను పెంచడానికి, చదివించడానికి, ఉద్యోగాలు తెప్పించడానికి, పెళ్లిళ్ళు చేయడానికి అపేక్ష కలిగి ఉన్నాం, వాస్తవమే. కానీ దేవుని బిడ్డల విషయంలో ఎలాంటి అపేక్ష మనం కలిగి ఉన్నాం? దేవుని సంఘము విషయంలో మన హృదయ భారం ఎంతవరకు ఉన్నదో మనం ఆలోచన చేయాలి. పౌలు అయితే కదా ఎంతగా ప్రేమించాడో, ఎంతగా అపేక్ష కలిగి ఉన్నాడో, తన జీవితమే తన ప్రాణమే సంఘమై ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ తిమోతి పత్రిక 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఎవరెవరికి ఇస్తాడట ఈ నీతి కిరీటం కదా? ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి ఈ నీతి కిరీటం ఉంది అంటున్నాడు. అవును, పౌలుకు నీతి కిరీటం ఉంది కదా, మంచి పోరాటం పోరాడాడు, పరుగును కడముట్టించాను అని రాస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన మాటలు! మన జీవితంలో పరువు కడముట్టించామా? మన అపేక్ష, మన యొక్క ఆలోచన, మన యొక్క ఆశ, మన యొక్క గురి, మన యొక్క గోల్ దేవుని సంఘమై ఉన్నదా? నామకార్థమైన క్రైస్తవత్వం కలిగిన స్త్రీలుగా మనం ఉంటున్నామా? సంఘాలుగా మనం ఉంటున్నామా? దేవుని వాక్యము క్షుణ్ణంగా ఎరిగి ఉన్న మనం జీవితంలో ఏ రీతిగా మనం దాన్ని అవలంబిస్తున్నాము అనేది ఎంత ప్రాముఖ్యంగా దేవుడు ఈ మధ్యాహ్న వేళ మన ఒక్కొక్కరితో మాట్లాడుతున్నాడు. హెబ్రీ 6:12 మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము
మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. ఈ ఆసక్తి ఎలా ఉండాలట? తుదమట్టుకు ఉండాలి, స్థిరముగా ఉండాలి కదా, చివరి వరకు ఉండాలి. యెహోవా దేవుని దినము అని రాశాడు. అప్పటి వరకు మనము అపేక్షను స్థిరముగా ఉంచుకోవాలి. ఈ అపేక్ష, ద డిలైట్ ఇన్ ద లార్డ్ ఈజ్ సో ఇంపార్టెంట్. శ్రమలో ఆనందం, శ్రమలో సంతోషం, శ్రమలో ఎంత ఆనందం మీరే అంటున్నాడు. నా అపేక్ష మీరే అన్నాడు. అవును, మనం దేవుని యొక్క బిడ్డలమైన మనం ఆయన బిడ్డలను ప్రేమిస్తున్నామా? ఆయన సంఘాన్ని ప్రేమిస్తున్నామా? ఆయనను ప్రేమిస్తున్నామా? అలాగైతే ఆయన యందు అపేక్ష కలిగిన వారంగా ఉండాలి. మై జాయ్ ఇన్ మై సఫరింగ్, నా ఆనందము మీరు అన్నాడు. ఇర్మియా గ్రంథం 15:16లో ఆనందాన్ని గురించి ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాయ్? అసలు జాయ్ అనేది ఎలా వస్తుంది? ఆనందం అనేది ఎలా వస్తుందో తెలుసా? శ్రమ ద్వారా ఆనందం వస్తుంది. అదే దైవవాక్యం చెప్తుంది. శ్రమ ద్వారా ఆనందం వస్తుంది. శ్రమ లేకుండా దేర్ ఇస్ నో జాయ్. హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్, బట్ జాయ్ ఈజ్ డిఫరెంట్. అవును, స్త్రీలమైన మనం చాలా భయంకరమైన కదా పురిటి నొప్పులు కలిగి ఉంటాం. అవును, బిడ్డను కనడానికి భయంకరమైన శ్రమ. మరణాన్ని కూడా లెక్క చేయకుండా బిడ్డను కనాలి అని ఎంతో దృఢమైన సంకల్పం కలిగి ఆ బిడ్డను ఎప్పుడైతే మనం కంటామో అది భయంకరమైన శ్రమ. బిడ్డ చూచినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. శ్రమ అంతా మనం మర్చిపోయే వారంగా ఉంటాం కదా, దాన్నే జాయ్ అంటారు. ఆ జాయ్ గురించి ఈ పౌలు రాస్తున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 15:16లో అన్నాడు, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతము గలవాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతికు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందము కలుగజేయుచున్నవి. నేనెంతో శ్రమలో ఉన్నాను, నేనెంతో వేదనలో ఉన్నా, నాకెంతో నింద ఉన్నది, నువ్వు తెలుసుకొని ఉన్నావు. కానీ నువ్విచ్చిన ఈ మాటలు చూసినప్పుడు నేను వాటిని తిన్నాను, నేను భుజించాను. ఇప్పుడు నాకు ఎంతో ఆనందం, ఎంతో తృప్తి, ఎంతో సంతోషం నా హృదయంలో ఉన్నది. ఆయన వాక్యములో ఏమున్నదట? ఆనందం ఉన్నది. శ్రమలో ఆ వాక్యము ఆనందాన్ని కలుగచేసేది అని ఇర్మియా రాస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక 7:4లో మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మీ శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. పౌలు ఎంత శ్రమలో, ఎంత వేదనలో, ఎంత హింసలో, ఎంతగా అవమానంలో కదా, ఖైదులో ఉండగా కదా ఏం ఆదరణ కలిగిస్తుందంట? కొరింథీలో ఉండే సంఘము ఆయనను ఆదరణ కలిగిస్తుందట. ఆయనకు అత్యధికమైన ఆనందం కలిగిస్తుందట. దేవుని బిడ్డలమైన మనకు సంఘము ఆదరించేదిగా ఉందా? సంఘాన్ని చూచినప్పుడు ఆదరణ కలుగుతుందా? దుఃఖం కలుగుతుందా? దేవుని బిడ్డలమైన మనం సంఘ కాపరులకు కదా, సేవకులకు ఆనందాన్ని కలిగిస్తున్నామా? కదా, ఆయన నా ఆనందము మీరు అంటున్నాడు. నేను ఆదరణతో నిండుకొని ఉన్నాను, అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. మన సంఘాలు ఎలా ఉన్నాయి? మనం ఎలా ఉన్నాం? ఆనందం కలిగించే వారిగా ఉన్నామా? అవును, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని కుమారుని గురించి చెప్పబడింది కదా. అవును, ఆయన ఎంతగా విధేయత చూపాడో, ఎంతగా శ్రమకు విధేయత చూపాడో, తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఎంతగా విధేయత చూపాడో కదా, అంతగా ఆనందాన్ని తండ్రి పొందినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలమైన సంఘము కూడా పౌలుకు ఎంతో ఆనందాన్ని, ఆదరణను కలిగించిందట. అట్టి ఆదరణ మనం కలిగించే వారిగా, ఆనందం కలిగించే వారిగా, ఆనందం పొందేవారిగా కూడా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. సంఘము మన ఆనందంగా ఉండాలి, సంఘమే మన ఆనందమై ఉండాలి అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 తెస్సలోనికైలు 3:10 మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న ఆనందం నిమిత్తం దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలం? అయ్యో, మీ పట్ల నేను కలిగి ఉన్న ఆనందం ఎంత గొప్పదో
దేవునికి ఎలాగ కృతజ్ఞతలు నేను చెల్లించాలి మిమ్ములను బట్టి అంటున్నాడు. పౌలు యొక్క ఆనందం ఎంత గొప్పది. మనము అట్టి ఆనందాన్ని పొందుతున్నామా దేవుని యొక్క సంఘం పట్ల? అట్టి జాయ్ నిజంగా మన జీవితంలో ఇటు అనుభవం మనం కలిగి ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఫిలెమోను 1:7 సహోదరుడా, పరిశుద్ధుల హృదయమును నీకు మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగెను అన్నాడు. అవును, ఫిలెమోను పత్రిక రాస్తున్నాడు. ఆ సహోదరుడితో చెప్తున్నాడు. అప్పి బ్రదర్ పేరుంది కదా, ఆయనతో చెప్తున్నాడు ఏమని, నీవు చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదో కదా, ఆ ప్రేమ బట్టి ఏమైందట, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం అంటున్నాడు. విశేషమైన ఆనందం. దేవుని బిడ్డలను నువ్వు ప్రేమించినట్లయితే, సంఘాన్ని ప్రేమించినట్లయితే, వారిని నువ్వు ప్రేమించేదాన్ని బట్టి నీ వలన నాకు ఆదరణ కలుగుతుంది అన్నాడు. హెబ్రీ పత్రిక 12:2 ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవును, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆదరణ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆనందం నీవు నేను ఆయన ముందు ఉంచబడిన ఆనందం అంటున్నాడు. ఆయన ముందు ఉంచబడిన ఆనందం ఎంత గొప్పది. ఆ ఆనందము ఆ రోజు సిలువలో ఆయనకు కనపడిందట. అందుకే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడట. నీవు నేను మనము పుట్టక ముందే ఆయన మనల్ని చూచాడు కాబట్టి, ఆయన ముందు ఉంచబడిన ఆనందం, ఆయన సంఘమై ఉన్న ఆయన బిడ్డలే కాబట్టి ఆయన ఏం చేశాడట, సిలువను సహించాడట. ఆయన హింసను కదా ఎక్కువగా అనుకోలేదట. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడట. సిలువను సహించాడు. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. అవును, ఆయన సంపూర్ణమైన విధేయత వలన కదా మనకు రక్షణ, మనము రక్షించబడడం ఆయన ఆనందం, మనము ఆయనను సేవించడం ఆయన ఆనందం, మనము ఆయనను ప్రేమించటం ఆయన ఆనందం కదా. ఆ ఆనందం కొరకు తన్ను తాను సిలువను సహించినంత శ్రమను ఆయన ఓర్చుకునినట్లుగా మనం గమనిస్తున్నాం. అట్టి ఆనందం నీవు నేను కదా అనుభవించాలని, అట్టి ఆనందపు అనుభవాలు మనం కలిగి ఉండాలని దేవుడు తన యొక్క వాక్యంలో మనకి ముందుగా కదా మనల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నా కిరీటం, అవును మీరు నా కిరీటం అంటున్నాడు. కిరీటాన్ని ఎంతో అద్భుతమైన ప్రైడ్ కదా. ఎవరు మన ప్రైడ్? మన బిడ్డలు మన ప్రైడ్ అని మనం అనుకుంటాం. దేవుని యొక్క సంఘము నా ప్రైడ్ అంటున్నాడు పౌలు. ఇటు అనుభవము, ఇటు ఆలోచన మనం ఎప్పుడైనా చేస్తామా? దేవుని యొక్క సంఘము అభివృద్ధి చెందితే, దేవుని యొక్క సంఘము వర్ధిల్లితే నాకు కిరీటం, నాకు ఆనందం, నాకు నిజమైన సంతోషం అంటున్నాడు. అది నా కిరీటం అంటున్నాడు. ఈ ఆలోచన మనం ఎప్పుడైనా చేశామా? మనము గొప్పవారి అవ్వాలని, పెద్ద చదువులు చదవాలని, ఉద్యోగాలు చేయాలని, డబ్బులు సంపాదించాలని, బిడ్డలను బాగా పెంచాలని అనేకమైన ప్రైడ్ మన జీవితాల్లో గోల్స్ ఉన్నాయి. కానీ పౌలు యొక్క గోల్ డిఫరెంట్ అని దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా అర్థమవుతాంది కదా. ఆయన ఏమంటున్నాడు, నా కిరీటం అంటున్నాడు. యు ఆర్ మై ప్రైడ్, యు ఆర్ మై క్రౌన్ అన్నాడు. అవును, ఎస్తేరు గ్రంథం 2:17 కిరీటాన్ని గురించి ఒక్క మాట మీ ముందుకు తీసుకొని వస్తాను. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా రాణిగా నియమించెను అంటున్నాడు. అవును, అందరికంటే మించి ప్రేమించిన రాజు కదా. కన్యలందరికంటే ఎక్కువగా స్త్రీలందరికంటే ఎక్కువగా ప్రేమించాడు, కన్యలందరికంటే ఎక్కువగా ప్రేమించాడు, దయాదాక్షిణ్యాలు చూపించాడు. రాజ్య కిరీటమును ఆమె తల మీద పెట్టాడట. అట్టి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పట్ల చూపించినట్లుగా మనం చూస్తాం. కీర్తనల గ్రంథం 21:3 భక్తుడు అన్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. అవును, మనల్ని కిరీటముగా చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఎందుకు ఎలాగు చేశాడు? మార్కు సువార్త 15:17లో ఆయనను ఊదా రంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టిరి అంటున్నాడు. అవును, ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టుకొని నీకు నాకు అపరంజి కిరీటాన్ని ధరింప చేసిన దేవుడు. అవును, దేవదూతలు హెబ్రీ పత్రిక 2:7లో నీవు దేవదూతల కంటే కొంచెము తక్కువ అనిగా ఆయన చేశావు కదా, చేసితివి మహిమా ప్రభావములతో నీవు ఆయన కిరీటము ధరింప చేసితివి అంటున్నాడు. అవును, ఆయనను దేవదూతల కంటే తక్కువవాడుగా ఆయన చేయబడ్డాడు. ముండ్ల కిరీటము పెట్టించుకున్నవాడుగా, హేళన చేయబడిన వాడుగా, యూదుల రాజుగా కదా, ఎంతగానో హేళన చేసి ఒక సైనికుడు కదా వంగి ఆ మోకాళ్ళుని అతను ఉమ్మివేసి హేళన చేసినట్లుగా యూదుల రాజువా అని కదా హేళన చేసిన అనుభవం ప్రభువారు పొంది ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ముండ్ల కిరీటము పెట్టించుకుని నా ప్రభు మనకి అపరంజి కిరీటాన్ని ఆయన ధరింప చేశాడు. అందుకే ఇప్పుడు మహిమ ప్రభావముతో ఆయన హెచ్చింపబడిన వాడుగా, దేవాతి దేవుని చేత కదా తైలము ధరింపబడిన వాడుగా, సింహాసనాసీనుడుగా, దేవా నీ సింహాసనము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, ఆనంద తైలముతో నిన్ను అభిషేకించారని కదా దేవుడే చెప్పినట్లుగా మనం ఆయనను గురించి చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 14:14లో ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను, ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అవును, ఇక ఆయన రాబోతున్నాడు ముండ్ల కిరీటంతో కాదు కదా, సువర్ణ కిరీటము ధరించుకొని నీతిగల న్యాయాధిపతిగా ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్న రాజుగా ఆయన మనం చూస్తున్నాం. అటు కిరీటము ఆయన కలిగి ఉన్నాడు. అయితే నీవు నేను కూడా కదా పందెములో పరిగెత్తే వారము, కిరీటము అక్షయమైన కిరీటం పొందడానికి మనము స్థిరముగా పోరాడాలి, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి, అది అక్షయమైన కిరీటం మనం పొందుతాము అని కొరింథీ పత్రికలో మనం చూస్తాం. అలాగైతే జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితే కిరీటము పొందుతాడు అని తిమోతి పత్రికలో మనం చదువుతున్నాం. అట్టి కిరీటముగా మనం ఉండాలి అని, ఆయన ప్రైడ్ గా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అవును, మీరు స్థిరముగా ఉండి అంటున్నాడు. కిరీటము నా ఆనందము, నా యొక్క జాయ్ అంత మాత్రమే కాదు, నా అపేక్ష మీరు అని అంటూ పౌలు అంటున్నాడు ఇప్పుడు మీరు స్థిరముగా ఉండి అనే మాట. స్థిరముగా ఉండడం ఎంత అవసరమో వారికి హెచ్చరిక చేస్తున్నాడు. స్టాండ్ స్టెడ్ ఫాస్ట్ అన్నాడు. మీరు స్థిరముగా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. ఒక జీపు కదా అరణ్యంలో వెళ్తుందంట, చాలా ఆకులు పడి ఉన్నాయి. జీప్ వచ్చింది, వాక్యము వినబడినట్లుగా జీప్ వచ్చింది, ఆకులన్నీ జీప్ వెనకాలే వెళ్ళినాయి. ఆ జీప్ వెళ్ళిపోయిన తర్వాత ఆకులన్నీ మళ్ళీ ఆ రోడ్డు ప్రక్కన పడిపోయినాయి. అలాగే మన జీవితాలు ఉంటున్నాయి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనం కూడా కదా ఎలా ఉండాలంటున్నాడు? స్థిరముగా ఉండాలి అని ఆయన కోరుకుని మీరు స్థిరముగా ఉండి అన్నాడు. కీర్తన 78లో దేవుడు మనకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు మనకు విమోచకుడనియు మీరు జ్ఞాపకం చేసుకునిరి, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి గాని తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి అంటున్నాడు. చూసారా, ఆయన ఎలాగ విమోచకుడో, ఆయన ఎలాగ వారిని విడిపించాడో ఇవన్నీ వారికి తెలుసట. కానీ వారు స్థిరంగా లేరు. వారు పొందిన నిబంధన వాగ్దానం ఎంతో గొప్పదో వారు ఎరిగి ఉన్నారట, కానీ వారిలో స్థిరత్వము లేదు. నోటి మాటలతోనే వారు దేవుణ్ణి ప్రేమించారు, ముఖస్తుతి చేశారట. అలాగే నాలుకతోనే వారు బొంకారు. ముందేమో ఒక మాట మాట్లాడుతున్నారు, వెనక వారి క్రియలు ఆయనకు అసహ్యమైనవిగా ఉన్నాయని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాగైతే మనం మన జీవితంలో స్థిరముగా ఉండడం ఎంత దేవునికి ప్రీతికరమైనదో ఆలోచన చేయాలి. గలతీ పత్రిక 5:1 మనందరికీ తెలుసు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడు? స్వతంత్రులనుగా చేశాడు. కాబట్టి మరలా మీరు దాస్యమను కాడి క్రింద చిక్కుకోవద్దు అంటున్నాడు. అవును, మనల్ని స్వతంత్రులుగా చేశాడు కదా, మరలా తిరిగి దాస్యం అనే కాడి క్రింద మీరు చిక్కుకోవద్దు, స్థిరముగా ఉండండి అంటున్నాడు. ఆత్మ సంబంధి అయిన వాడు, ఆత్మ సంబంధి అయిన ఫలాలు ఫలించేవాడుగా ఉండాలని
మనం గలతీ పత్రికలో చూస్తున్నాం. కొలస్సీ 1:23లో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టి ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి నెడల ఇది మీకు కలుగును అన్నాడు. స్థిరముగా ఉండి, విశ్వాసమందు స్థిరత్వం. సువార్త విన్నారు, నిరీక్షణ యందు స్థిరత్వం. కట్టబడిన వారు పునాది మీద, ఎలాగైతే ఒక అంతస్తు తర్వాత ఇంకొక అంతస్తు కట్టబడుతూ ఉన్నదో పునాది మీద, మీరు కూడా అటువంటి గ్రోత్ కలిగిన వారుగా ఉండాలి. స్థిరముగా నిలిచిన వారుగా ఉంటే స్థిరమైన గ్రోత్ వస్తుంది. ఆహారంలో స్థిరత లేకపోతే మధ్య మధ్యలో పిల్లల యొక్క గ్రోత్ మనందరికీ తెలుసు కదా, జబ్బులు వస్తూ ఉంటాయి కదా, జ్వరాలు వస్తుంటాయి, జలుబు చేస్తుంటది, దగ్గు వస్తుంటది, పిల్లలు పెరుగుతూ ఉంటారు, సడన్ గా ఫాల్ ఆఫ్ వెయిట్ జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి సమయాలు మనం పిల్లల యొక్క గ్రోత్ లో చూస్తున్నాం. నీవు నేను కూడా అటువంటి కదా హెచ్చు తగ్గులు మన విశ్వాస జీవితంలో ఉన్నట్లయితే దేర్ వోంట్ బి ఎ స్టేబుల్ గ్రోత్ అని దైవవాక్యం చెప్తూ ఉంది. స్థిరముగా ఎదుగుదల అనేది చాలా అవసరం. 30 అంతలు, 60 అంతలు, 100 అంతల ఫలం అవసరం. ప్రభునందు ఇది ఒక మాట ఎంత శ్రేష్టమైందో. 1 తెస్సలోనికైలు 3:8లో మన ప్రభు స్థిరముగా నిలిచితివా, మన ప్రభునందు స్థిరముగా నిలిచితివా, మేము బ్రతికెదము అంటున్నాడు. మేము బ్రతికేద్దాము అంటున్నాడు పౌలు. మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతుకుతాము అంటున్నాడు. అంటే పౌలు యొక్క జీవితమే మన యొక్క స్థిరత మీద ఆధారపడి ఉన్నది అని, సంఘము యొక్క ఎదుగుదల మీద ఆధారపడి ఉన్నది అని, ప్రభు కొరకు నిలిచి ఉంటే ఫలిస్తే అది ఎంతో సంతోషము అని, తన జీవానికి ఎంతో ఊరటనిచ్చేది అని పౌలు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అటు ఎదుగుదల మనం కలిగి ఉన్నామా? హెబ్రీ 3:6లో క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యము నిరీక్షణ వల్ల ఉత్సాహము తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. యు నీడ్ టు బి స్టేబుల్ టిల్ ద డే ఆఫ్ ద లార్డ్. అది చాలా ఇంపార్టెంట్. అవును, వీరిద్దరికి చెప్తున్న ముఖ్యమైన ఒక మాట పౌలు, సమయం అయిపోతుంది, 5 minutes లో నేను ముగిస్తాను. ఈ యువోదియ సుంటికేలకు పౌలు ప్రత్యేకంగా చెప్తున్నాడు. వీటన్నిటి విషయంలో ఎంతగానో ఆనందపడుతూ, తన హృదయం పొంగుతూ కదా, తనెంతగానో ఆదరణ పొందుతూ ఒక్క మాట బ్రతిమిలాడుతూ చెప్తున్నాడు. ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో, ఏదైతే నిజముగా మీ మధ్య ఉండాలని నేను కోరుకుంటున్నానో, ప్లీజ్ లెట్ మీ హ్యావ్ దిస్ అని, నన్ను ఇది చూడనివ్వండి అని ఒక తండ్రి కుమారులను గురించి చెప్పినట్లుగా పౌలు బ్రతిమిలాడి చెప్తున్నాడు, బీ ఆఫ్ వన్ మైండ్ అని. ఒక్క మనస్సు, ఏక మనస్సు గలవారై ఉండుడి అని యువోదియ సుంటికేలను బతిమాలు కొనుచున్నాను. వీరిద్దరికి చెప్పవలసిన గొప్ప సంగతులన్నీ చెప్తూనే ఒక సంగతిలో బతిమిలాడుతూ కదా, భంగపడుతూ చెప్తూ రాస్తున్నాడు, మీరిద్దరు ఏక మనస్కులై ఉండుడి. దట్స్ సో ఇంపార్టెంట్. నాట్ ఫర్ మై సేక్, ఇట్ ఈస్ ఫర్ ద లార్డ్స్ సేక్. దేవుడు చేసిన ఆ యొక్క గొప్ప కార్యం మీరు తలంచుకోండి, నేను పడిన శ్రమ మీరు తలంచుకోండి. నేను మిమ్మల్ని బతిమలాడి చెప్తున్నా, మీరు నిజంగా నా ఆనందం, మీరు నిజంగా నా కిరీటం, మీరు నిజంగా నా అపేక్ష, మీరు నా ప్రైడ్. అలాంటప్పుడు ఈ ఒక్క విషయంలో దయచేసి ఈ ఒక్క విషయం మీ మనస్సులో ఉంచుకోండి అని బ్రతిమలాడుతున్నాడు. బీ ఆఫ్ వన్ మైండ్. ఆహా, ఎంత అవసరం నేటి సంఘానికి, నేటి దేవుని బిడ్డలమైన మనకు ఎంత అవసరమైన సంగతి. న్యాయాధిపతుల గ్రంథం 21లో ఇశ్రాయేలు బయలుదేరి దాను మొదలుకొని బేర్షబా వరకు, గిలాదు దేశం వరకు వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధికి చేరింది. ఏక మనస్సుతో యెహోవా సన్నిధికి చేరిన ఇశ్రాయేలు ప్రజలు యావత్తు అనే మాట మనం చూస్తున్నాం. ఎజ్రా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథంలో కూడా వారు ఏక మనస్సుతో కూడి వచ్చి కదా, నీటి గుమ్మము ఎదుట మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రము తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పారు. ఏక మనస్సు చూస్తున్నాం. యోహాను సువార్త 17లో అన్నాడు, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చితిని. మన ఇద్దరం ఏ రీతిగా ఏకంగా ఉన్నాం? ఫాదర్ అండ్ ద సన్. నువ్వు తండ్రిగా ఉన్నావు, పరలోకంలో ఉన్నావు, కుమారుడుగా నేను ఈ భూమి మీద ఉన్నా, కానీ నీ చిత్తం నెరవేర్చాలని నన్ను నేను ఏ రీతిగా నీకు అప్పగించుకున్నాను, అట్టి మహిమ వీరికి నేను ఇచ్చాను అంటున్నాడు. వారు కూడా మనతో ఏకంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అంటున్నాడు.
కుమారుని యొక్క మనస్సు, తండ్రితో కుమారుడు ఏ రీతిగా ఏకంగా ఉన్నాడో మనము కూడా ఆయనతో ఏకమై ఉండడం, ఆయన మనస్సుతో, ఆయన ఆలోచనతో, ఆయన శ్రమతో ఏకమై ఉండడం, ఆయన విధేయతతో ఏకమై ఉండడం ఎంత అవసరం దైవవాక్యం స్పష్టంగా బోధిస్తాం. అపోస్తుల కార్యం 1:14 వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అవును, మీలో ఎలాంటి కక్షలు లేకుండా ఏకభావముతో ఏక తాత్పర్యముతో సన్నద్ధులై యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నానని కొరింథీకి కూడా రాశాడు. ఫిలిప్పీ పత్రికలో కూడా అంటున్నాడు, ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలుచున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అంటున్నాడు. ఇటు అనుభవం మన జీవితాల్లో ఉండాలని పౌలు ఎంతగానో కోరుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మనము ప్రతి విషయంలో ఏకభావం కలిగిన వారంగా, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారంగా, ప్రేమ గల వారముగా, ఒక భావము గల వారిగా, ప్రార్థన యందు ఎడతెగక, ఇఫ్ యూ ఆల్ హ్యావ్ వన్ మైండ్ కదా, మనం చేయలేనివి ఏమీ లేవని దైవవాక్యం చెప్తుంది. పోరాటాలొద్దు, కక్షలొద్దు కదా. మరి మనమేమి ఒకరికంటే ఒకరం గొప్పవారమని కాదు కదా, మన పక్షంగా సేవ చేస్తున్న వారి పట్ల వినయ మనస్కులై ఉండండి అన్నాడు. 1 పేతురు పత్రిక 3:8 మీరందరూ ఏక మనస్కులై ఉండి సుఖ దుఃఖములయందు ఒకరి యందు పాలు పొంది సహోదర ప్రేమ గలవారు కరుణాచిత్తులు వినయ మనస్కులై ఉండుడి అంటున్నాడు. అవును, ఏక ప్రేమ కలిగి మన పక్షంగా ప్రయాస పడుతున్న వారి కొరకై ప్రేమ కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నాడు. వారెంతగా వెచ్చించుకున్నారో, వారెంతగా శ్రమ పడ్డారో, వారెంతగా వేదన పడ్డారో, వారెంతగా కన్నీళ్లు కార్చారో, వారి కన్నీళ్లను బట్టి మనము ఏక మనస్కులై ఉండాలి. మన బిడ్డలు ఏకంగా ఉంటే మనకెంత సంతోషం, కుటుంబము ఏకంగా ఉంటే మనకెంత ఆదరణ కదా. వారు విడిపోయి ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉంటే మనకెంతో వేదన కదా. దేవుని బిడ్డలమైన మనం కూడా అట్టి మనసు కలిగి ఉండాలి. వారు సువార్త విషయంలో పాలివాగస్తులు, జత పని వారు, వారిని వారు వెచ్చించుకున్నవారు అని వారిని గురించి రాస్తున్నాడు. ఒక మాట 1 కొరింథీ 3:8 నాటువాడు నీళ్లు పోయేవాడు ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు అని మనం చదువుతున్నాం. ఆయన యొక్క వైన్ యార్డ్ లో కదా, ఆయన యొక్క ఫీల్డ్స్ లో మనం కూడా ఎలాంటి వారం? జత పని వారిగా ఉన్నాం, కలిసి పని చేసే వారిగా ఉన్నాం. సువార్త పని విషయంలో, ప్రభు యొక్క సంఘము కట్టే విషయంలో నీ యొక్క చిన్న ప్రార్థన కూడా భాగస్థమై ఉన్నది అని, నీ ప్రయాస, నీ కన్నీళ్లు కదా, నీవు చేస్తున్న శ్రమ, నీవిస్తున్న ఆతిథ్యం, నువ్వు కలిగిస్తున్న ఆదరణ, ఒకరి పట్ల ఒకరికి కలిగిస్తున్న ప్రేమ ఈ సంఘాన్ని ఎంతగానో ప్రోత్సహించేది అని పౌలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. స్వహస్తములతో పని చేసి కష్టపడుచున్నాము. 1 కొరింథీ 4:12 నిందింపబడి దీవించుచున్నాము, హింసించబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము. ఇట్టి అనుభవం దేవుని బిడ్డలకు ఉన్నది అని మనం గమనించాలి. ఈ అనుభవంలో సంఘ పెద్దలు, సేవకులు ఉంటే కదా, మనము ఏకమనస్కులై ఉండడం ఎంత అవసరమో దైవవాక్యం చెప్తుంది. స్వహస్తాలతో పని చేశారు, కష్టపడ్డారు, నిందింపబడ్డారు, కానీ ఇంకా దీవిస్తున్నారు. హింసించబడ్డారు, ఓదారుస్తున్నారు. దూషింపబడుతున్నారు, కానీ బతిమాలు కొనుచున్నారు. అట్టి అనుభవం వాళ్ళ పట్ల మనం కలిగి ఉంటే ఎంత శ్రేష్టమైన సంఘాలు మన సంఘాలుగా ఉంటాయో కదా. 1 కొరింథీ 16:16 సహోదరులారా, అట్టి వారికి నీ పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. అవును, ఇట్టి అనుభవం మనం కలిగి ఉండాలని పౌలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అవును, ప్రయాసపడుతున్న వారితో కలిసి మనం ఏం చేయాలి? విధేయులంగా ఉండాలి. ఏకమనస్కులై ఉంటే సంఘానికి దీవెన, ఆశీర్వాదం, ప్రోత్సాహకరం. సంఘము అభివృద్ధి చెందుతుంది. కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప నిరర్ధకం కాకుండా ఉంటుంది. పాపికి రక్షణ, రక్షించబడిన వారికి ఎదుగుదల, క్షేమాభివృద్ధి కలుగుతుంది. మనమే ఏకమనస్కులంగా ఉండకపోతే
ప్రయాస వృధా అవుతుందని పౌలు కదా ఫిలిప్పీలో ఉండే స్త్రీలకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ మధ్యాహ్నపు వేళ మనతో కూడా మాట్లాడుతున్నాడు. వారి పేర్లు జీవ గ్రంథమందు ఉన్నాయి. అవును, జీవ గ్రంథమందు ఎవరి పేరైతే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడదో కదా, వారు మాత్రమే ప్రవేశిస్తారు. కానీ ఏదైనాను అసహ్యమైనది అబద్ధమైనది జరిగించువాడైన దానిలో ప్రవేశింపడు అనే మాట మనం చూస్తున్నాం. ఎవరి పేరు కూడా దానిలో లేకపోతే కదా అగ్ని గుండములో పడవేయబడతారు అని ప్రకటన గ్రంథం 13 అధ్యాయం 20 అధ్యాయంలో మనం 4 పర్యాయాలు జీవ గ్రంథాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. జీవ గ్రంథంలో రాయబడిన పేర్లు ఎంత ఆశీర్వాదకరమైన గ్రంథము కదా. నీ గ్రంథంలో నా పేరు తీసేయని మోషే కూడా ప్రార్థన చేశాడు. అవును, ఈ బిడ్డలు ఇశ్రాయేలీలు వారు మరి శపించబడి నాశనం చేయబడితే నీ యొక్క నామం అవమానపరచబడదా? నువ్వు ఆ పని చేస్తే నా పేరు నువ్వు తీసివేయని మోషే ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. జీవ గ్రంథంలో పేర్లు ఉన్న ఈ స్త్రీలు కదా, ప్రయాసపడిన ఈ స్త్రీలు, పౌలు యొక్క ఆనందమై ఉన్న ఈ స్త్రీలు, పౌలు యొక్క కిరీటమై ఉన్న ఈ స్త్రీలు, పౌలు యొక్క అపేక్ష అయి ఉన్న ఈ స్త్రీలు, అవును, ఏక మనస్కులుగా ఉండాలి అని హెచ్చరిక చేశారు. అట్టి అనుభవాలు దేవుడు మనందరికీ సంఘ జీవితాలకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించును గాక. ప్రభు రాకడ కొరకు ఒక్కొక్కరిని మరి నిర్దోషులుగా సిద్ధపరచబడును గాక అని ప్రార్థిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. వందనాలు. మరి సిస్టర్ చాలా విషయాలు చెప్పారు.